బాహుబలి ది ఎపిక్ బాటలో మరిన్ని సినిమాలు నడవనున్నాయా? రెండు భాగాలుగా వచ్చిన సినిమాలు ఇప్పుడు ఒకే సినిమాగా అలరించనున్నాయా? అందులో భాగంగానే పుష్ప, కేజీఎఫ్, మేకర్స్ 2 = 1 అంటూ సరికొత్త డిస్కషన్ కి తెరతీశారా? అసలు మన మేకర్స్ స్టార్ట్ ప్రాసెస్ ఏమై ఉంటుంది? ఆల్రెడీ వచ్చిన సినిమాల్నే సరికొత్తగా ప్రెజెంట్ చేసే పనిలో పడ్డారు మన మేకర్స్. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని సినిమాల స్క్రీన్ ప్లేని మార్చేసి మళ్లీ వదిలే పనిలో కొందరుంటే, రెండు భాగాలుగా వచ్చిన సినిమాల్ని ఒకే భాగంగా వదిలి మరోసారి కాసులు కొల్లగొట్టే పనిలో మరికొందరున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పటికే బాహుబలిని కలిపేసి మొదటి ప్లేస్ కొట్టేశాడు కూడా. ది ఎపిక్ అంటూ వచ్చిన సినిమా స్ట్రైట్ సినిమాలకి దీటుగా కలెక్షన్స్ రాబడుతూ ఉండడంతో మిగతా మేకర్స్ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారట. అలా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రెండు భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ ని అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ సినిమాల్ని ఒక సినిమాగా కుదించి తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న సినిమాలు కాబట్టి మూవీ లవర్స్ మరోసారి చూస్తారేమో, కానీ జనరల్ ఆడియన్స్ ఆల్రెడీ చూసిన సినిమాల్ని ఎలా చూస్తారన్నదే డౌట్. ఎందుకంటే అన్ని సినిమాలు బాహుబలి ది ఎపిక్ అవుతాయని చెప్పలేం మరి. అయితే ఇలా 2-3 భాగాలుగా చేసి హిట్ కొట్టిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నట్లే అనవసరంగా పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఫ్లాప్లు చూసిన మేకర్స్ కూడా ఉన్నారిక్కడ. అలా అనవసరంగా వచ్చిన పెదకాపు 1, ఈగల్, కబ్జా, స్కంద వంటి సినిమాలు మళ్లీ రెండో పార్ట్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయాయి. చూడాలి మరి జక్కన్న మొదలుపెట్టిన ఈ సరికొత్త ట్రెండ్ మిగతా మేకర్స్ కి ఎలా వర్కౌట్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.